శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిగృహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము సప్తమ స్కందము. ఓ రాజా విను, ఏ దేశాలలో అయితే దయాగుణము తపస్సు విద్య కలిగిన బ్రాహ్మణులు నివసిస్తూ ఉంటారో, ఏ స్థలాలలో అయితే భాగీరథి మొదలైన ముఖ్యమైన పుణ్యనదులు ఉంటాయో, ఏ చోట్ల పెక్కు రకాలుగా హరిపూజలు కొనసాగుతూ ఉంటాయో అటువంటి చోట్ల ధర్మాలు ఆచరించాలి. ఓ పాపరహితుడా, హరి యందు సమస్త జగాలు ఉంటాయి. సాధు చరిత్ర కలవారిలో హరి రూపం ఉంటుంది. శుభకరమైన సాధు చరిత్రలు కలిగిన ప్రాంతం పుణ్యప్రదేశమే అవుతుంది. కురుక్షేత్రము, గయా, ప్రయాగ, పులహాశ్రమము, నైమిషారణ్యము, ఫల్గుణీ నదీ తీరము, సేతువు, ప్రభాసము, కుశస్థలి, వారణాసి, మధుర, పంప, బిందు సరోవరాలు, నారాయణాశ్రమము, సీతారామాశ్రమము, మహేంద్రం, మలయం మొదలైన కులపర్వతాలు, హరి విగ్రహాలకు ఆరాధన జరిగే చోట్లు, హరి సేవా నిరతులైన పరమ భాగవతులు నివసించే పుణ్యక్షేత్రాలు, వీటన్నింటినీ కూడా శుభం కోరుకునేవాడు సేవించాలి. భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశంబులందు నరుడు సేయునట్టి ధర్మమల్పమైన నది సహస్ర గుణాధిక ఫలము నిచ్చు హరి కృపావశమున. ఓ రాజా, ఇటువంటి పుణ్య ప్రదేశాలలో మానవుడు చేసే ధర్మం కొంచెమే అయినప్పటికీ అది 1000 రెట్లు అధికమైన ఫలాన్ని హరికృపా విశేషం చేత ఇస్తుంది. చరాచరమైన విశ్వమంతా విష్ణుమయమే. అందువలన అర్హతను నిర్ణయించే నిపుణులైన విద్వాంసులు నారాయణుడు ప్రధానంగా అర్హుడు అని అంటారు. ఆనాటి రాజసూయ సభలో దేవతలు, ఋషులు, బ్రహ్మపుత్రులైన సనకాదులు ఉండగా అగ్రపూజకు హరియే అందరికీ సమ్మతుడయ్యాడు. అనేక జంతు సమూహాలతో నిండి నిబిడీకృతమైన బ్రహ్మాండమనే చెట్టుకు నారాయణుడే మూలము. ఆ కారణంగా నారాయణుని సంతృప్తిపరచడం సమస్త ప్రాణి సంతర్పణం అని తెలుసుకో. ఋషుల, నరుల, తిరియక్కుల, అమరుల శరీరాలు అనినా పురములు. వాని యందు తరతమ భేదముతో జీవుని రూపంలో భగవంతుడైన హరి ఉండడం చేత పురుషుడు అని ప్రసిద్ధుడయ్యాడు. అందులోనూ తిర్యగ్జాతుల కంటే పురుషుని యందు అధికత్వం ఉండడం వలన పురుషుడు పాత్రుడు అంటే అర్హుడే అవుతూ ఉన్నాడు. ఆ పురుషులలో కూడా హరికి శరీరం వంటి వేదాలను ధరిస్తూ సంతృప్తిని, విద్యను, తపస్సుల చేత గొప్పవాడైన బ్రాహ్మణుడు అర్హుడు అవుతాడు. బ్రాహ్మణులలో కూడా ఆత్మజ్ఞానం చేత పరిపూర్ణుడైన యోగి ముఖ్యంగా అర్హుడని చెబుతారు. పరస్పరం అర్హులైన వారిలో పరస్పరం పాత్రులుగా ఉండడం సహించలేని వారు పూజించుకోవడానికి వీలుగా త్రేతాయుగంలో హరికి విగ్రహాలు కల్పించబడ్డాయి. కొందరు ప్రతిమలను పూజిస్తారు, కానీ అర్హత గల పురుషులను ద్వేషించే వారికి హరి ప్రతిమను అర్చించడం ఫలప్రదం కాదు. మందాధికారులకు ప్రతిమార్చనం ఫలితాన్ని ఇస్తుంది. అఖిల లోకములకు హరి దైవతము చూడ హరికి దైవతము ధరాదినాద పద పరాగలేశ పంక్తిచే త్రైలోక్య పావనంబు సేయు బ్రాహ్మణుండు. ఓ రాజా, అన్ని లోకాలకు హరి దేవుడు. తన పాదధూరి చేత త్రిలోకాలను పావనం చేయగలిగిన బ్రాహ్మణుడు ఆ హరికి కూడా దేవుడే. అటువంటి బ్రాహ్మణులలో కర్మనిష్ఠులు, తపోనిష్ఠులు, వేదశాస్త్రనిష్ఠులు, జ్ఞానయోగ నిష్ఠులుగా తిరిగేవారు కొందరు ఉంటారు. అనంతమైన ఫలాలను కోరుకునే గృహస్థుడు జ్ఞాననిష్ఠునికి పితృదేవతలను ఉద్దేశించి కవ్యములను, దేవతలను ఉద్దేశించి హవ్యములను పెట్టడం ముఖ్యం. దేవకార్యానికైతే ఇద్దరికి కానీ ఒక్కరికి కానీ, పితృకార్యానికి ముగ్గురుకు కానీ ఒకరికి కానీ భోజనం పెట్టాలి. ఎంత ధనవంతుడైనా శ్రాద్ధ విధిని విస్తరించి చేయకూడదు.
ఆయా ప్రాంతాలలో ఆయా కాలాలలో దొరికే కందమూల ఫలాదులను హరికి నివేదించిన తర్వాత విద్యుక్త ప్రకారంగానే శ్రద్ధతో అర్హుడగు వానికి పెట్టిన అన్నం కోరికలను తీర్చి అక్షయమైన ఫలాలను ఇస్తుంది. ధర్మతత్వం తెలిసినవాడు శ్రాద్ధ సమయాలలో మాంసం పెట్టకూడదు, తినకూడదు. కందమూలాదులను దానం చేయడం వలన కలిగే ఫలితం పశుహింస వలన లభించదు. ప్రాణిహింస చేయకుండా జీవించడం కంటే మించిన ధర్మమే లేదు. కాబట్టి యజ్ఞవేత్తలైన నిపుణులు నిష్కాములై కోరికలు లేనివారే బాహ్య కర్మలన్నింటినీ విడిచేసి ఆత్మజ్ఞానము అనే ప్రకాశంలోనే కర్మలతో నిండిపోయిన యజ్ఞాలనే చేస్తూ ఉంటారు. పశువులను బరుగని మఖములు విశదములగా చేయు బుధుని వీక్షించి తమున్ విశేషణము సేయునోయని క్రసిమన్ బెగడొందు భూతగణము నరేంద్ర. ఓ రాజా, పశువులను చంపి యజ్ఞాలను విస్తారంగా చేసే పండితులను చూసి భూతగణం తమను ఎక్కడ చంపుతాడో అని కృషించిపోయి భయపడుతూ ఉంటాయి. కాబట్టి ధర్మం తెలిసినవాడు దైవికంగా లభించిన కందమూల ఫలాదుల చేత నిత్యము నైమిత్తికము అయిన కర్మలను చేయాలి. ధర్మజ్ఞుడైన వాడు స్వధర్మానికి బాధ కలిగించే ధర్మాన్ని, పరధర్మం చేత ప్రేరేపించబడిన ధర్మాన్ని, పైకి ధర్మంలాగా కనిపించే ధర్మాన్ని, పాషండ ధర్మాన్ని, కపట ధర్మాన్ని విడిచిపెట్టేయాలి. స్వధర్మం పాపాలు శాంతింపచేయడంలో సమర్థమైనదే అవుతుంది. ధనం లేనివాడు ధర్మం కోసం కానీ జీవన యాత్రకు కానీ ధనం కోరకూడదు. జీవిక కోసం అటు ఇటు తిరగకుండా ధైర్యం లేక జీవించే కొండ చిలువలాగా సంతుష్టితో ఆత్మయందు రమిస్తూ ఏదీ కోరుకోకుండా బ్రతికే గుణవంతుడు పొందే సుఖము కామము, లోభము మొదలైన వాటితో 10 దిక్కులకు పరుగు తీసేవానికి లభించదు. పాదరక్షలు ఉంటే కంకరరాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా నిర్భయంగా తిరగడానికి వీలు పడినట్లుగానే కామం నుండి అంటే కోరిక నుండి తప్పించుకున్న వానికి ఎప్పుడూ మేలే చేకూరుతుంది. కామానికి జిహ్వచాపల్యానికి లోనై పెంపుడు కుక్కలా తిరిగే మానవుడు సంతృప్తి అనేదే లేకుండా చెడిపోతాడు. సంతృప్తి లేని విప్రుని యొక్క విద్య, తపస్సు, వైభవము, కీర్తి అన్నీ వ్యర్థములే, ప్రయోజన శూన్యాలు. ఇంద్రియలోలుపత్వం వలన జ్ఞానం నశించిపోతుంది. భూలోకంలోని సమస్త భోగాలు అనుభవించినా కానీ, దిగ్విజయం చేసినా కానీ ఆకల దప్పికల వలన, కామము అనే అగ్నిని, హింస వలన క్రోధము అనే అగ్నిని అంతమొందించడం దుర్లభం. సంకల్పాన్ని విడిచిపెట్టడం ద్వారా కోరికను విడిచిపెట్టడం వలన కోపము, అర్థము అనర్థము చూడగలగడం చేత లోభాన్ని, మరి అద్వైతానుసంధానం చేత భయాన్ని, ఏకమాత్రమైన పరమాత్మతత్వాన్ని ఎవరు నమ్మి ఉంటారో దాని ద్వారా భయం అనేది నశించిపోతుంది. ఆత్మ అనాత్మ వివేకం చేత శోకాన్ని, మోహాన్ని, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనే విచక్షణ వలన శోకము మోహము జయించాలి. సాత్వికులను సేవించాలి. దాని వలన డాంబికత్వం నశించిపోతుంది. మౌనం వలన యోగానికి కలిగే అంతరాయాన్ని, శరీర వాంఛ లేకపోవడం వల్ల హింసను తొలగించుకోవాలి. మేలు చేయడం వల్ల ప్రాణులకు కలిగే దుఃఖాన్ని, సమాధి బలంతో దైవికంగా కలిగే బాధను ప్రాణాయామాదుల ద్వారా మన్మథ వ్యధను తొలగించాలి. ఈ సాత్వికాహారంతో నిద్రను, సత్వగుణంతో రజస్సు తమస్సు గుణాలను ఉపశమం వలన అంటే కామ్యకర్మలను, కోరిన కర్మలను వాటిని వదిలించుకోవడం, కోరికల కోసం చేసేటువంటి కర్మలను వదిలిపెట్టడం అనే దాని ద్వారా సత్వగుణాన్ని జయించాలి. ఈ పైన చెప్పిన దోషాలు అన్నింటినీ కూడా గురువును సేవించడంలో నేర్పు కలిగి శీలవంతుడైతే తేలికగా జయించవచ్చు. హరి మహిమదనకు చెప్పిన గురువున్నరుడను చుదలచి కుంఠిత భక్తిం దిరుగు పురుషోశ్రమ మెల్లను గౌరి శౌచము క్రియ నిరర్ధకంబకు నధిపా.
రాజా హరిమహిమను హరిమహిమను తనకు చెప్పిన గురువుని సామాన్య మానవుల్లా తలచి భక్తి లేకుండా తిరిగే మానవుని శ్రమ అంతా ఏనుగు స్నానంలాగా అంటే వ్యర్థమైపోతుంది. అంటే ఎలాగంటే ఏనుగు స్నానం చేసి నీటి నుండి బయటకు వస్తుంది, మళ్ళీ కూడా దుమ్ముని తొండంతో పైన చల్లుకుంటుంది, మళ్ళీ స్నానం చేస్తుంది, మళ్ళీ దుమ్ము చల్లుకుంటుంది. ఈ విధంగా ఏనుగు చేసిన స్నానం శుచిత్వం అనేది వ్యర్థమైపోతుంది. అలాగే హరిమహిమను గురించి చెప్పినటువంటి గురువుని సామాన్య మానవునిలాగా తలిచే వాళ్ళకి భక్తి అనేది లేకుండా తిరుగుతారు. కేవలము శ్రమ మాత్రమే మిగులుతుంది. ఈ వనజాత నేతృ పరమేశు మహాత్ము ప్రధాన భూరుషన్ దేవశరణ్యు సజ్జన విధేయునంతు పురాణ యోగి సంసేవిత పాద పద్ముదమ చిత్తములన్నరుడంచులో కులిచ్చా విధి జూచుచుండుదురు సన్మతి లేక నరేంద్ర చంద్రమా. ఓ రాజేంద్ర, పరమేశ్వరుడు మహాత్ముడు, ప్రధాన పురుషుడు, దేవశరణ్యుడు, సజ్జన విధేయుడు, అనంతుడు, ప్రాచీన యోగులు సేవించిన పాదపద్మాలు కలిగినవాడు అయినా ఈ పద్మాక్షుని లోకులు తమ ఇచ్చవచ్చిన రీతిలో సద్బుద్ధి లేక మామూలు మానవునిగా భావిస్తూ ఉంటారు. 5 జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము మరియు మనసు. ఈ 6 ఇంద్రియాలలో కూడా 6 ఇంద్రియాలలో ఒకదాని యందు ఆసక్తి కలిగి కోరికలు తీర్చుకునే పద్ధతులతో కృతార్థులమయ్యాము అని భావించేవారు ధారణ, అభ్యాసము, సమాధి యోగాలను ఏమాత్రము సాధించలేరు. వ్యవసాయము మొదలైనవి సంసార సాధనాలే కానీ మోక్ష సాధనాలు కావు. కుటుంబం తోడి సాంగత్యం వలన చిత్తానికి విక్షేపం కలుగుతుంది. చిత్తాన్ని జయించే ప్రయత్నంలో సన్యసించి సంఘాన్ని విడిచి మితంగా భిక్షాన్నాన్ని భుజించాలి. పరిశుద్ధమైన ఏకాంతమైన సమప్రదేశంలో ఒక చోట కూర్చొని సుస్థిరంగా ఓంకారాన్ని జపిస్తూ ఉండాలి. రేచక పూరక కుంభకాలతో అపానాలను నిరోధించాలి. కామంతో నిండిన చిత్తమునందు పరిభ్రమించడం మానివేయాలి. ఈ రీతిగా కోరిక పూర్తిగా తొలగి చిత్తం నివృత్తి మార్గంలో పడేటంత వరకు నాసాగ్రంపై దృష్టి నిలిపి యోగాభ్యాసం చేసేవాని చిత్తం ఇంధనం లేని అగ్నిలాగా శాంతిని ఇస్తుంది. కామాధులు వేధించకుండా సమస్త వృత్తులు కూడా శాంతించిన చిత్తం బ్రహ్మసుఖాన్ని అనుభవిస్తూ అందులో లీనమై మళ్ళీ కూడా బహిర్ముఖం కానే కాదు. ధరణి దేవుడు సన్యసించి అతి అయి ధర్మార్థ కామంబులం బరివర్జించి పునర్విలంభమున దత్ప్రారంభియౌనేని లోభరతిం గ్రక్కిన కూడు మంచిదనుచున్ భక్షించి జీవించు దుర్నరు చందంబున హాస్య జీవనుడగున్నానా ప్రకారంబులన్. బ్రాహ్మణుడు సన్యసించి యతిగా మారి ధర్మము, అర్థము, కామము మూడింటిని విడిచేసి కొంతకాలం పోయినాక మళ్ళీ కూడా ఆ ధర్మము, అర్థము, కామాలతో కూడిన సంసారాన్ని ప్రారంభిస్తే లోభం చేత కక్కిన కూడు మంచిదనుకుంటూ తిని జీవించే దుష్టునిలాగా అన్ని రకాలుగాను కూడా పరిహాసపాత్రుడే అవుతాడు. మలమున క్రిమియును బడు క్రియ నిలబడు నొడలాత్మగాదు హేయంబనుచుం దళతురు దగ్నులు బొగడుదురల సత నొడలాత్మయనుచు నగ్నులిలేశ. మలంలో క్రిమి పడినట్లుగా ఈ భూమిపైన పడే దేహం ఆత్మ కాదు, హేయమైనది అని బ్రహ్మజ్ఞానులు తలపోస్తారు. రాజా, అజ్ఞానులైతే అలసత్వంతో ఈ దేహమే ఆత్మ అని పొగుడుతూ ఉంటారు. వ్రతము మానదగదు అడుగుడు గుర్రనికి నిగ్రియలు మానదగదు గృహగతునికి తపసి కూర నుండదగదు సన్యాసికి దరుని తోడి పొత్తు దగదు.
బ్రహ్మచారి వ్రతాన్ని విడిచిపెట్టకూడదు, అంటే దీక్షను విరమించకూడదు. గృహస్థులు కర్మలు చేయడం ఎప్పటికీ మానకూడదు. వానప్రస్థుడైన తపసి ఊరిలో ఉండకూడదు. సన్యాసికి స్త్రీ సాంగత్యం అస్సలు పనికిరాదు. రథము మేనెల్ల సారథి బుద్ధి ఇంద్రియ గణము గుర్రములు పగ్గములు మనము ప్రాణాది దశవిధ పవనంబు లిరుసు ధర్మగతులు రథాంగకములు బహుళతరంబైన బంధంబు చిత్తంబు శబ్దాదికములు సంచార భూములభిమాన సంయుతుండైన జీవుడు రది ఘనతర ప్రణవంబు కార్ముకంబు శుద్ధ జీవుండు బాణంబు శుభదమైన బ్రహ్మ మంచి లక్ష్యంబు పరులు రాగ భయమద్వేష శోకలోభ ప్రమోహమానమశ్చరమకములు మానవేంద్ర. ఓ మానవేంద్ర, శరీరమంతా రథము, బుద్ధి సారథి, ఇంద్రియ సమూహం గుర్రాలు, మనసు పగ్గము, 10 రకాలైన ప్రాణాది వాయువులు ఇరుసు, ధర్మ అధర్మగతులు రథచక్రాలు, చిత్తము అధికంగా పడిన బంధము, జీవుడు రథి, గొప్పదైన ఓంకారమే విల్లు, క్షేత్రజ్ఞుడైన జీవుడే బాణము, శుభం చేకూర్చే బ్రహ్మయే చక్కని లక్ష్యము, రాగం భయం మదం ద్వేషం శోకం లోభం గొప్ప మోహం మానం మత్సరం ఈ మొదలైనవన్నీ కూడా శత్రువులు. ఈ రీతిగా మనుష్య శరీరం అనే రథాన్ని తన అధీనం చేసుకుని పరమ భాగవతుల పాద పద్మాల సేవ వలన కలిగిన విజ్ఞానం అనే పొదునైన కత్తిని ధరించి శ్రీమన్నారాయణుని కృపా కటాక్ష బలం చేత రాగము మొదలైన శత్రువులను నిర్మూలించాలి. ఓంకారం అనే విల్లునందుకున్న శుద్ధజీవుడు అనే బాణాన్ని సంధించి బ్రహ్మ అనే గురిని కొట్టాలి. అలా కొట్టిన అహంకారం అనే రధికుడు తన రధికత్వాన్ని వదులుకుని ఆత్మానందంలో మునిగిపోవాలి. ఇటువంటి విశేషం కనుక జరగకపోతే బహిర్ముఖాలైన ఇంద్రియాలు అనే గుర్రాలు, బుద్ధి అనే సారథితో పాటుగా అహంకారం అనే రధికుని ప్రమత్తతను గ్రహించి ప్రవృత్తి మార్గంలోకి తీసుకువెళ్ళి విషయాలు అనే శత్రువుల మధ్య పడవేస్తాయి. విషయ శత్రులెల్ల విక్రాంతి తోడ సారథి సమేతుడైన రధికు బట్టి యుగ్రతిమిర మృత్యుయుతమగు సంసార కూప మధ్యమందు కూల్తురధిప. ఓ అధిప నరేంద్ర, ఈ విషయాలు అనే శత్రువులన్నీ విజృంభించి సారథితో సహా రధికును పట్టుకుని ఉగ్రమైన అంధకారం వంటి మృత్యువుతో కూడిన సంసార కోప మధ్యంలోనికి తోసివేస్తాయి. ఇంకా విను, వైదిక కర్మ ప్రవృత్తమని నివృత్తమని 2 రకాలు. అందులో ప్రవృత్తి వలన పునర్జన్మ, నివృత్తి వలన మోక్షము కలుగుతాయి. ప్రవృత్త కర్మలలో ఇష్టాలని పూర్తాలని 2 మార్గాలున్నాయి. అందులో హింసాద్రవ్యాలతో కూడిన కామ్య రూపాలైన దర్శపూర్ణమాసయాగం, పశుమేధం, పుత్రకామేష్టి, వైశ్వదేవం, బలిహరణం మొదలైన యాగాదికాలు ఇష్టాలు. దేవాలయ ప్రతిష్టలు, వనాలు, తటాకాలు, కూపాది నిర్మాణాలు పూర్తకర్మలు. ప్రవృత్త కర్మ వలన దేహం విడిచాక దేహి ఇంకొక దేహం పొందేటప్పుడు మొదటి హృదయాగ్రంలో ప్రకాశిస్తాడు. వానితో ఇంద్రియాలు కూడా కలుస్తాయి. అన్నిటితో కలిసి ధూమ దక్షిణాయన కృష్ణపక్ష రాత్రి అమావాస్యల ద్వారా సోమలోకాన్ని చేరుకుంటాడు. భోగాలు అంతరించిపోగానే దేహం విలీనమైపోతుంది. అలా విలీనమైపోగా వర్షం ద్వారా క్రమంగా ఓషధులు, లతలు, అన్నము, శుక్లము రూపాలు పొందుతాడు. భూమి యందు జన్మిస్తాడు. ఇది పునర్జన్మ రూపమైన పితృమార్గం. అదే నివృత్త మార్గనిష్ఠుడైన వాడు జ్ఞానదీప్తాలు అయిన ఇంద్రియాల యందు క్రియాయజ్ఞాలను చేస్తాడు. ఇంద్రియాలను దర్శనము మొదలైన సంకల్పాలకు మూలమైన మనస్సునందు
వికార రూపమైన మనసును వాక్కునందు, విద్యా విలక్షణమైన వాక్కును వర్ణమాలయందు, ఆ వర్ణమాలను అకారం మొదటగా కలిగిన ఆ ఉ మ అనే 3 అక్షరాలను కూడిన ఓంకారమునందును, ఓంకారమును బిందువునందు, బిందువును నాదమందు, నాదమును ప్రాణమునందు, ప్రాణమును బ్రహ్మమందు నిలపాలి. దేవ మార్గంలో వెళ్ళినవాడు ఉత్తరాయణము, శుక్లపక్షము, పగలు, ప్రాతకాలము, రాకా పూర్ణిమలో సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. భోగాలు అనుభవించిన తర్వాత స్థూల ఉపాధి అయిన విశ్వంగా అయిపోతాడు. స్థూలాన్ని సూక్ష్మంలో లయింపజేస్తాడు. సూక్ష్మ ఉపాధి అయిన తేజస్వరూపుడే అవుతాడు. సూక్ష్మాన్ని కారణమునందు లయించి కారణోపాధి అయిన ప్రాజ్ఞుడుగా అవుతాడు. కారణాన్ని సాక్షి స్వరూపంలో లయింపజేస్తాడు. తురీయుడే అవుతాడు. ఇలా సూక్ష్మ రూపంలో లయమైనప్పుడు శుద్ధాత్ముడై వాడు ముక్తుడవుతాడు. అమర నిర్మితంబై ఒప్పు పితృదేవ శరణులెవ్వడెరుగు శాస్త్రదృష్టి నట్టివాడు దేహి అయి మోహమున నొందదతిశయించు బుద్ధి నవనినాథ. అవనీపతి, దేవ నిర్మితాలైన పితృమార్గాలను శాస్త్రదృష్టితో ఎవడు తెలుసుకుంటాడో అటువంటి వాడు దేహం ధరించిన బుద్ధి అతిశయించని వెలుగుతుండడం వలన ఎప్పటికీ మోహపడదు. కాబట్టి ధర్మరాజా విను, ఆత్మ అనేది దేహాదులకు కారణమై ఉన్నందువల్ల ఆదియందు అవధి కలిగి ఉండడం వలన అంతమందు కూడా ఉంటుంది. బహిరంగంలో భోగ్యంగా, అంతరంగంలో భోక్తగా ఉంటుంది. పరంలో అపరంలో జ్ఞానము జ్ఞేయాలుగాను, వచనము వాచ్యాలుగాను, అప్రకాశము ప్రకాశాలుగాను ఉంటుంది. ఏ విధంగా అన్నప్పుడు భోగ్యము అంటే అనుభవించవలసింది, అనుభవించేవాడుగా ఉంటుంది బహిరంగంలో అంతరంగంలో. అదే పరంలో అయితే జ్ఞానంగాను, అపరంలో అయితే జ్ఞేయంగాను ఉంటుంది. వచనంలో అప్రకాశంగా ఉంటుంది, వాచ్యం అర్థంలో ప్రకాశంగా ఉంటుంది. ఇటువంటి ఆత్మకు వేరుగా ఇంకొక వస్తువు అనేది లేదు. ప్రతిబింబము మొదలైన వస్తువులైనందువలన యథార్థంగా తలచబడుతున్నట్లే ఇంద్రియాత్మకమైన సర్వము కూడా అర్థత్వం వలన యథార్థం అనిపిస్తుంది, కానీ నిజం కాదు. దేహాదులు మిథ్యలు, అబద్ధాలు. వానికి కారణాలైన పృథ్వీ మొదలైనవి కూడా అబద్ధాలే. ఇవన్నీ కూడా మిథ్యా వస్తువులే అవడం తథ్యమే కదా. మరి అజ్ఞానం చేత పరమాత్మకు ఎంతసేపు వికల్పం కలుగుతుందో అంతసేపు భ్రమ కూడా కలుగుతుంది. ఆ అవిద్య తొలగిపోతే సమస్తం మిథ్య అయ్యి శాస్త్రాలలోని విధి నిషేధాలు కళ నుండి మేల్కొన్న రీతిగా అనిపిస్తాయి. భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అనే 3 రకాలున్నాయి. అందులో పటీతంతు న్యాయం చేత కార్యకారణాల రెండింటిలో కూడా వస్తువు ఒకటే అయి ఉంటుందని తెలుసుకొని ఏకత్వాన్ని చూచి వికల్పం లేదని భావించడం భావాద్వైతం. మనసు, వాక్కు, క్రియలతో చేసిన సమస్త కర్మలను కూడా ఫలభేదం లేకుండా పరబ్రహ్మకు అర్పించడమే క్రియాద్వైతం అవుతుంది. అదే పుత్రులు, మిత్రులు, కళత్రం మొదలైన సర్వ ప్రాణులకు, తనకు, దేహానికి పంచభూతాత్మకత్వం చేత భోక్త ఒక్కడే అనే పరమార్థం తెలుసుకోవడం వలన అర్ధకామాల పట్ల ఏకదృష్టి కలిగి ఉండడమే ద్రవ్యాద్వైతం అవుతుంది. ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకొని నేర్పుగా అద్వైతత్రయాన్ని విలోకించి వస్తుభేద బుద్ధి, కర్మభేద బుద్ధి, స్వకీయము పరకీయము అయిన బుద్ధి అనేవి స్వప్నముల వంటివి అని తలచి ముని అయినవాడు వాటిని విడిచిపెట్టాలి. వాదములు వేయునేటికి వేదోక్త విధింజరించు విభుదుడు గృహమందుద మందాధరమున నారాయణ పాదంబులు గొలిచి ముక్తి పదమునకేగున్. ఇన్ని మాటలెందుకు? వేదంలో చెప్పిన ప్రకారం నడుచుకునే పండితుడు ఇంటిలో నారాయణ పాద పద్మాలను ఆదరంతో సేవించి ముక్తి పదాన్ని చేరుకుంటాడు. భూపాలోత్తమ, మీరు
భూపాలోత్తమమేరు భక్తి గరిమ స్ఫూర్తిన్ సరోజే క్షణ శ్రీపాదాంబుజయుగ్మమున్ నియతులై సేవించి కాదే మహోగ్రాపత్ సంఘములోన జిక్కక సమస్త శాంత నిర్ణేతలై ఏ పారంగమకంబు చేసితిరి దేవేంద్ర ప్రభావంబునన్. రాజా, మీరు భక్తితో పద్మాక్షుని పాదపద్మాలను నియతంగా సేవించే కదా మహోగ్రమైన ఆపదలలో చిక్కుకోక అన్ని దిక్కులను జయించి దేవేంద్రునిలాగా వైభవంగా ఘనంగా యజ్ఞం చేయగలిగారు. గడిచిన మహాకల్పంలో నారదుని పూర్వజన్మ వృత్తాంతము. గడిచిన మహాకల్పంలో నేను గంధర్వులలో ఉపబరహనుడు అనే గంధర్వుడును. సౌందర్యము, మాధుర్యము, గాంభీర్యము మొదలైన గుణాలతో అందగత్తెలకు ప్రీతిపాత్రుడనై క్రీడిస్తూ ఉండేవాడిని. ఒకనాడు ప్రజాపతులైన బ్రహ్మలు దేవసత్రం అనే యాగంలో నారాయణ కథలు గానం చేయడానికి అప్సరసలను గంధర్వులను పిలిచారు. క్రతువులోనికేను గంధర్వగణముతో గలసిపోయి విష్ణు గాదలచట గొన్ని పాడి సతుల గూడి మోహితుడనై దలగి చనితినంత ధరణినాథ. రాజా, ఆ యాగానికి నేను గంధర్వగణంతో కలిసి వెళ్ళాను. అక్కడ విష్ణు కథలను కొన్ని పాడాను. అంతలో స్త్రీలతో కూడి మోహంతో అచట నుండి తొలగిపోయాను. వారి జగంధుల పొత్తున వారింగై కొనక తలగి వచ్చిన బుద్ధిన్ వారెరిగి శాపమిచ్చిరి వారింపగరాణి రోషవశమున నధిప. రాజా, స్త్రీల పొందు ఆశించి వారిని లెక్క చేయక తొలగిపోయి వచ్చిన నా బుద్ధిని ఋషులు గ్రహించారు. ఆపుకోలేని రోషంతో నాకు శాపం ఇచ్చారు. పంకజాక్షుని చిటబాడక గామిని గణముగూడి చనిన కల్మషమున దగ్ధ కాంతి వగుచు ధరణి తలంబున శూద్రజాతి సతికి సుతుడవగుము. ఇక్కడ విష్ణు సంకీర్తనం చేయక స్త్రీలతో కూడి వెళ్ళిపోయావు. ఈ పాపానికి ఫలితంగా కాంతిని కోల్పోతావు. భూలోకంలో శూద్ర జాతి స్త్రీకి కొడుకుగా పుట్టు అని ఈ రీతిగా ప్రజాపతులు శపించగా బ్రాహ్మణుని వద్ద ఉన్న ఒక దాసికి కొడుకుగా పుట్టాను. అక్కడ బ్రహ్మజ్ఞానులు అయిన పెద్దలకు సేవ చేసిన భాగ్యం వలన ఈ మహాకల్పంలో బ్రహ్మకు కొడుకునై పుట్టాను. కౌశలమున మోక్షగతికి గృహస్థుడే ధర్మమాచరించి దగిలిపోవు నట్టి ధర్మమెళ్ళనతి విశదంబుగా పలుకబడియ నీకు భవ్యచరిత. ఓ భవ్యచరిత, గృహస్థుడు నేర్పుగా ఏ ధర్మం ఆచరించి మోక్షగతిని తప్పక పొందుతాడో ఆ ధర్మం అంతా నీకు అతి విశదంగా చెప్పాను. అఖిలాధారుడ జాది దుర్లభుడు బ్రహ్మంబైన విష్ణుండు నీమకమందర్చితుడై నివాసగతుడై మత్యాకృతిం సేవ్యుడై సఖియై చారకుడై మనోదయుతుడై సంబంధి అయి మంత్రి అయి సుఖదుండై భవన్మహామహిమదాజోధ్యంబు ధాత్రీశ్వర. సమస్తానికి ఆధారభూతుడైన వాడు, బ్రహ్మాదులకు కూడా దుర్లభుడు పరబ్రహ్మ అయిన విష్ణువు నీ రాజసూయ యాగంలో నీ చేత పూజింపబడి మానవ ఆకారంతో మీ ఇంటిలోనే నివసిస్తూ ఉన్నాడు. అతనిని మీరు సేవిస్తున్నారు. అతడు మీకు స్నేహితుడై, కార్యనిర్వాహకుడై, మనసుకు ఇష్టుడై, బాంధవుడై, మంత్రిగా సలహాలిస్తూ సుఖాలను కలిగించాడు. ధాత్రీశ్వర, నీ గొప్పదనం చాలా అద్భుతంగా ఉంది అని నారదుడు ధర్మరాజును కీర్తిస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.